వెతలు తీరును, కృపలు దొరుకును, సాటి లేనిది యేసుని నామం. యేసునామమే మధురం, మదిలో తలచిన ధన్యం. యేసునామమే మధురం. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేటి ఉదయకాలపు వాక్య భాగం ప్రభు అనుగ్రహించినట్లు ప్రార్థన చేద్దాం. ప్రతి ఉదయం 11:30 గంటలకు, ప్రతి రాత్రి 9:30 గంటలకు ఈ ఛానల్లో వాక్యోపదేశాలు కొనసాగిస్తున్నాము. ఇది పూర్తిగా దేవుని కృప. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమిస్తున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్యము మాకు దీవెనగా ఇవ్వండి. నీ వాక్యము మాకు జీవము, ఆ జీవము మాకు దీవెన. మా దీవెన ప్రజలకు గొప్ప ఆదరణ. ప్రభు, మా ప్రేక్షకులు రక్షణ పొందుటకు సహాయము చేయము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధుడైన పౌలు తన ప్రియ శిష్యుడు, నిజ కుమారుడు అయిన తీతు అను భక్తునికి వ్రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారము నీవు లోపముగా ఉన్న వాటిని దిద్ది ప్రతి పట్టణములోను పెద్దలను నియమించు నిమిత్తమే నేను క్రేతులో నిన్ను విడిచి వచ్చి తిని. ఒక పర్యాయం ఈ పదాలు మీరొక్కసారి ఆలోచిస్తే ఏమి చెప్పాలని పౌలు అతనికి ఈ వచనం రాశాడు? లోపములను దిద్ది, లోపములను దిద్ది. అర్థమవుతుందా? దైవజనుడు అయితే ఏ విధంగా ఉండాలట? ప్రతి విషయమును కూడా చక్కదిద్దువానిగా, సరిచేయువానిగా, బుద్ధి చెప్పువానిగా, ఖండించువానిగా, ఉపదేశించువానిగా, హితబోధ చేయువానిగా ఉండాలి అని తిమోతికి పౌలు చెప్పాడు. మళ్ళా సేమ్ లెసన్, తప్పులు దిద్దు, లోపాలు సరిచేయి. ఇది పాప భూయిష్ట లోకం, ఫుల్ ఆఫ్ ఇంపర్ఫెక్ట్ పీపుల్. సమాజం అంతా కూడా అవకతవకలమయం, లోపముల భూయిష్టం, లోపభూయిష్టం. ఈ లోకములో సంఘము ఏర్పరచబడింది. సంఘములో కూడా మనుషులే ఉన్నారు, దేవదూతలు లేరు. సంఘంలో లోపాలు కలిగిన వ్యక్తులే ఉంటారు. పౌలు ఆ లోపాల గురించి మాట్లాడటం లేదు, వ్యక్తుల లోపాల గురించి మాట్లాడటం లేదు, వ్యవస్థా లోపాలను గురించి మాట్లాడుతున్నాడు. రిలేటెడ్ వర్స్ కింద పెద్దలను నియమించు అని చెప్పాడు. చాలా లోపాలకు కారణం ఏంటంటే ఒక సిస్టమ్, ఒక స్ట్రక్చర్ ఆఫ్ లీడర్షిప్ లేక.
నేను చాలా పెద్ద పెద్ద సంస్థలను చూశాను. లీడర్షిప్ ప్రైవేట్ ఆర్గనైజేషన్స్లో ప్రాపర్ ఫ్లో ఆఫ్ లీడర్షిప్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేస్తున్నారు. కొన్ని సంఘాల్లో, సాధారణమైనటువంటి లోక సంఘాల్లో లీడర్షిప్ బ్రేక్ డౌన్స్, బ్యారియర్స్తో నిండిపోయి ఉంటుంది. కారణాలు ఉన్నాయి, లోపాలకు కారణాలు ఉన్నాయి, కానీ సరిచేసే లీడర్షిప్ లేదు. అలాగే చర్చెస్లో కూడా లీడర్షిప్లో కొన్ని సిస్టంలో కొన్ని లోపాలు ఉన్నాయి, వాటిని సరిచేసే లీడర్లు లేరు, వాటిని సరిచేసే లీడర్స్ లేరు. అందుకే పౌలు గారు తీతుకు చెప్తున్నాడు, ప్రతి పట్టణంకి వెళ్ళు, పెద్దలను నియమించు, ప్రతి పట్టణానికి వెళ్ళు, లోపాలు సరిచేయి. దిస్ ఈస్ ద వర్క్ ఆఫ్ బిషప్. బియాండ్ దట్ లెవెల్ నేను అనుకుంటాను ఇట్స్ మోర్ దెన్ మోడరేటర్, నాట్ ద డెప్యూటీ, డైరెక్ట్ మోడరేటర్. ఒక మోడరేటర్, ఒక డిప్యూటీ మోడరేటర్ని బిషప్స్ని చెక్ చేయడానికి పంపిస్తుంటాడు. ఇఫ్ ద పాల్ ఈస్ ద మోడరేటర్, టైటస్ ఈస్ ద డిప్యూటీ మోడరేటర్, అండ్ he should check the bishops and he should arrange the bishops and the deacons and the pastors and the structure of the leadership. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక ఆర్డర్ లేకపోతే ఎక్కడా కూడా అభివృద్ధి సాధ్యం కాదు, పర్పస్ కంప్లీట్ కాదు లీడర్షిప్ లేకపోతే. మీకు గవర్నమెంట్ హైరార్కీ తీసుకోండి, దానిలో కూడా లీడర్షిప్ ఉంది. డెమోక్రటిక్ సొసైటీలో మనం ఉన్నాము. We elect the leaders every 5 years. Those leaders will elect chief minister. కాబట్టి అసెంబ్లీలో చీఫ్ మినిస్టర్ అథారిటీలోకి రావాలి అని అంటే ఇట్స్ నథింగ్ బట్ లీడర్షిప్. రావాలి అని అంటే ఎమ్మెల్యే షుడ్ ఎలక్ట్ హిమ్, బలం ఉండాల. ఇంతమంది ఎమ్మెల్యేలు ఎన్నుకుంటే అప్పుడు ఆయన, అది పార్టీలో నిర్ణయం అయినప్పటికీ అది స్పీకర్ కండక్ట్ చేసేటువంటి ఆ యొక్క ఓటింగ్లో, గవర్నర్ ఇన్వైట్ చేసినప్పుడు ఆ ఓటింగ్లో దట్ షుడ్ బి ప్రూవ్డ్. అలాగే లోపాలు సరిచేయబడుటకు ఒక నాయకత్వాన్ని తీసుకోవాలి. ఈవెన్ ఇన్ ద క్లాస్ రూమ్స్ ఆఫ్ ద స్కూల్స్ ఇట్ సెల్ఫ్, చిన్న చిన్న పాఠశాలలలో కూడా మీరు గమనిస్తే క్లాస్ లీడర్, స్కూల్ పీపుల్ లీడర్, ఎస్పీఎల్, స్కూల్ పీపుల్ లీడర్ అంటే పీపుల్ అనే పదం అక్కడ మనకు విద్యార్థులకు కూడా నాయకుడు ఉంటాడు. ఒకడు క్లాస్ లీడర్, రెండోడు స్కూల్ లీడర్. కనుక లీడర్షిప్ సాల్వ్స్ మెనీ ప్రాబ్లమ్స్. వేర్ దెర్ ఈస్ ఎ లీడర్, దెర్ ఇస్ నో గ్రోత్, దెర్ విల్ బి నో డైరెక్షన్, దెన్ ఆటోమేటికల్లీ దెర్ విల్ బి నో అచీవ్మెంట్. కాబట్టి ఇది మనం ఒకసారి ఆలోచన చేయాలి, లోపాలు సరిచేయాలి. మనం చాలా సందర్భాల్లో చిన్న లోపమే వదిలేస్తాం,
చిన్న చిన్న లోపాలు వదులుకుంటూ పోతే వాటి పర్యావసానాలు ముసిరి పండులా తయారవుతాయి. కనుక సంఘాలకు ఉన్నటువంటి లోపాలు కొరింథీ సంఘం, గలతీ సంఘం, ఫిలిప్పీ సంఘం, ఒక్కొక్క సంఘంలో ఒక్కొక్క లోపం ఆల్రెడీ డిస్కస్ చేశాడు పౌలు గారు. ఆ లోపాలు మిగతా సంఘాల్లో ఉండకుండా, క్రొత్త సంఘాల్లో ఉండకుండా తీసుకోమన్నాడు. సంఘానికి ఒక స్ట్రక్చర్ కావాలి, అందుకే పెద్దలు కావాలి. చర్చ్ లీడర్షిప్ ఏమి అవసరం లేదు అనే భావంలో చాలామంది ఉన్నారు ఇవాళ. చర్చ్ లీడర్షిప్ అక్కర్లేదు, చర్చ్ లీడర్షిప్లో మాకు అవసరం లేదు, మాదొక ఇండిపెండెంట్ చర్చ్ కాబట్టి వీ డోంట్ నీడ్ ఎనీ లీడర్స్, వీఆర్ సోల్ అండ్ హోల్ అండ్ ఎవ్రీథింగ్, హోల్ అండ్ సోల్, మేమే అంతా అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అందుకే ఆ సంఘాల్లో చాలా 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 డిస్సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఎందుకంటే నాయకత్వం లేని చోట లోపాలు సరిచేసే అవకాశం లేకపోగా కొత్త కొత్త లోపాలు సృష్టిస్తూ ఉంటారు. దేర్ విల్ బి నో మోర్ ప్రాబ్లమ్ సాల్వింగ్, no more guidance, no more debates, no more perfect effective decisions. ఇది సంఘానికి చాలా నష్టమని ఎరిగిన పౌలు చెబుతున్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన ప్రకారం నీవు లోపముగా ఉన్న వాటిని దిద్దు, బుద్ధి చెప్పు. బుద్ధి చెప్పు అంటే కోపం రాదు. చర్చికి వస్తే ఏమిరా నీవు నా మీద పట్టుకొని మాట్లాడతావా? నువ్వేమైనా జీతం ఇస్తున్నావు నాకు? నువ్వేమైనా పోషిస్తున్నావు నన్ను? నేనే చందా ఇచ్చి గుడికి వస్తుంటే నువ్వు నన్ను మాట్లాడతావా? మేజర్ ప్రాబ్లం ఇన్ టుడేస్ చర్చ్ మీరు గమనిస్తే, pastor is under the hold of a group of people who might be rich or who might be powerful. పాస్టర్ గారు కొంతమంది చేతుల్లో బందీ అయిపోతాడు. ఆయన వాటిని సరిచేయలేడు. నేను ఒక చర్చ్కి వెళ్ళాను నెల్లూరులో, చాలా పెద్ద పాత చర్చ్ అది. అక్కడ పాస్టర్స్ కంట్రోల్ దాటి వెళ్ళిపోయాయి సంఘాలు, ప్రెసిడెంట్స్ కంట్రోల్ దాటి వెళ్ళిపోయేది. ఎందుకంటే అక్కడ ఏం జరిగిందంటే అథారిటీ, పవర్, ఆ రెండింటి యొక్క డిఫరెన్సియేషన్ క్యాచ్ చేయలేకపోయారు. పవర్ గురించి చెబుతాను, అథారిటీ గురించి చెబుతానండి. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇవి మనం నేర్చుకోకపోతే సంఘాలు బాగుపడవు. దాని కొరకే పౌలు ఇవన్నీ పెట్టాడు. నేను ఊరికే పైన ఒక మాట చెప్పి వెళ్ళిపోతే, if I am not able to apply this word to the present scenario, it can't be helpful, friends. Power and the authority, example చెబుతాను. ఒక పెద్ద కోటీశ్వరుడు ఆడి కారులో, ఇంకో పెద్ద కోటీశ్వరుడు బెంజ్ కారులో, ఇంకొక పెద్ద కోటీశ్వరుడు ఇంకొక టాప్ వెహికల్లో వచ్చేస్తున్నారు. వాళ్ళని చూసి ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా రెస్పెక్ట్ చాలా ఉంటుంది. రోడ్ మీద వస్తున్నప్పుడు ఒక ఆర్డినరీ కానిస్టేబుల్, నాట్ ఈవెన్ కానిస్టేబుల్, హోమ్ గార్డ్ రోజుకి 600 రూపాయలు ఎంతో ఇస్తారు హోమ్ గార్డ్కి. ఇదివరకు అయితే మరి 100, 120 ఇచ్చేవాళ్ళు. ఈ గవర్నమెంట్లో పెంచారు, 600 రూపాయలు ఇస్తారు. ఆయన ఒక స్టాప్ బోర్డ్ చేత్తో పట్టుకొని ఈ 2-3 కోట్ల రూపాయల కార్ను అక్కడ ఆపేస్తాడు. స్టాప్ అని బోర్డు పెట్టేస్తాడు. ఓ ముసలమ్మ ఒక సైకిల్ వెళుతుంటే, రోడ్డు క్రాస్ చేస్తుంటే 5 కోట్ల రూపాయల కార్ను ఆపేస్తాడు.
అక్కడ మీరు అడగచ్చు, ఏంటి అంత పెద్ద కార్, అంత ఇంపార్టెంట్ ఇష్యూ అది, దాన్ని మీరు ఆపేయచ్చు కదా, ఎందుకు ఆపుతున్నారు? ఆ ముసలోడిని ఆపొచ్చు కదా, సైకిల్ పక్క వెళ్ళమనొచ్చు కదా. కుదరదు. దట్ ఈస్ అథారిటీ. హీ కెన్ స్టాప్ ఇట్. ఇట్ ఈస్ అథారిటీ. దే మైట్ బి పవర్ఫుల్, ఇన్ఫ్లుయెన్షియల్, రిచ్, గ్రేట్, no matter. Authority is nothing but the controlling the powerful people. That is authority. మా చిన్నబాబు గారు ఐఏఎస్ ఆఫీసరు. ఆయన ఔటర్ రింగ్ రోడ్డుకి మొత్తానికి ఎండీగా పనిచేశాడు. గవర్నమెంట్ ఆయన కింద ఔటర్ రింగ్ రోడ్ ప్రాజెక్ట్ నిర్మించింది చాలా కాలం. మ్యాక్సిమం సిద్ధార్థ జైన్, ఆ తర్వాత ఈయన మ్యాక్సిమం ఔటర్ రింగ్ రోడ్ కంప్లీట్ చేసింది ఆయన ఐడియాలజీలో. గవర్నమెంట్లో పనిచేశాడు ఆయన. ఆయన దగ్గర నా ఫ్రెండ్ ఒక ఇంజనీర్ ఎంటెక్ ఆయన ఉన్నాడు, సుధీర్ అన్నని. ఆయన అక్కడ పనిచేస్తున్నాడు. ఆయన ఒక దినాన్ని నాకు చెప్పాడు, అన్న పెద్ద పెద్ద కాంట్రాక్టర్స్, వేల కోట్లు, వందల కోట్లు యజమానులు, పలానా ఎండి గారు, మీ బావగారు వస్తున్నప్పుడు, ఆయన చాలా చిన్న పర్సనాలిటీ, 5'2", 5'3" ఉంటాడు, లీన్గా, చాలా సన్నగా ఉంటాడు, బలహీనంగా ఉంటాడు మనిషి కంపేరింగ్ విత్ ద టాప్ పీపుల్. కానీ ఆయన వచ్చి నిలబడితే చేతులు కట్టుకొని కటకటలాడిపోతారన్న. వాట్ ఈస్ ద డిఫరెన్స్? దే ఆర్ పవర్ఫుల్ పీపుల్, రిచ్ పీపుల్, గ్రేట్ పీపుల్ ఇన్ సొసైటీ. ఈయన ఉద్యోగం 1,30,000, 1,40,000 జీతం ఉంటుంది అంతే. బట్ ద అథారిటీ ఈజ్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దట్ ఫెలో. ఆయన చేతుల అధికారం ఉంది. హీ కెన్ స్టాప్ ఆల్ ద బిల్స్, హీ కెన్ చెక్ ద కన్స్ట్రక్షన్, హీ కెన్ గైడ్ దెమ్, హీ కెన్ కమాండ్ దెమ్. కాబట్టి చర్చెస్లో అథారిటీ, పవర్, ఈ రెండింటి యొక్క డిఫరెన్సియేషన్ పోయింది. The final authority is the servant of God in the church, not the deacons, not the rich people, not the educated one. అబ్బాయి ఆయన నాకంటే ఎక్కువ, మా పాస్టర్ గారు 10వ తరగతి చదివాడా, నేను PhD చేశాను కాబట్టి నేను చెప్పిన మాట ఆయన వినాలి. నో, ఇట్స్ నాట్ ఎ సెక్యులర్ సొసైటీ, ఇట్ ఈస్ ద చర్చ్. The priest has the authority. RCM చర్చిలో ఈ అథారిటీ డిస్ప్లే పర్ఫెక్ట్గా ఉంటుంది, 100%. పోప్ ఒక మాట చెప్తే హోల్ వరల్డ్ మస్ట్ ఫాలో, నో డిబేట్ ఆన్ దట్. బిషప్ ఒక మాట చెప్తే హోల్ డయోసిస్ మస్ట్ ఫాలో, నో డిబేట్ ఆన్ దట్. అట్లాంటిది వస్తే ఎంతకైనా తెగించి చర్చ్ అడ్మినిస్ట్రేషన్ ఎంత నష్టానికైనా వెళ్ళి ఆ ఆర్డర్ కాపాడుతుంది. అందుకే RCM చర్చ్ డీవియేట్ కాలేదు. అందుకే RCM చర్చ్ నిలబడింది. ద డిసిప్లిన్, దట్ రెక్టిఫికేషన్, కరెక్టింగ్ ద థింగ్స్. కాబట్టి లోపాలు దిద్దాలి. అందుకే ఒకటి చర్చ్ అని పిలువబట్టడానికి కొన్ని అర్హతలు ఉంటాయి. నేను మా ఇంటి దగ్గర మా నాన్నగారు ఒక హాల్ నిర్మించి అది నాకు ఇచ్చారు. అందులో ఒక 2 ఏసీలు కూడా వేయించాడు. ఇట్స్ నాట్ ద చర్చ్ అట్ ఆల్. స్టేట్ అంటే రాజ్యం అంటే దానికి కొన్ని నియమాలు ఉంటాయి. అలాగే చర్చికి కొన్ని నియమాలు ఉన్నాయి, ఒక ఆర్డర్ ఉంది, ఒక వ్యవస్థీకరణ ఉంది, ఒక సిస్టమ్ ఉంది, ఒక ఆర్డర్ ఉంది. ప్రతిదానికి ఒక ఆర్డర్ ఉంది. సమాధి చేయడానికి ఒక ఆర్డర్ ఉంది, వివాహం చేయడానికి ఒక ఆర్డర్ ఉంది, ఆరాధనకు ఒక ఆర్డర్ ఉంది, పండుగకు ఒక ఆర్డర్ ఉంది. Because God ordained the order, installed the order in the church, in the people of God. ఎట్లా పడితే అట్లా నేను గొప్ప
ప్రతి ఇండిపెండెంట్ లెగటం, నేను అది, నేను ఇది. సహోదరుడా, సహోదరి, వివాహాన్ని నిషేధిస్తూ ఒకడు బయలుదేరతాడు. బాప్తిస్మాలను నిషేధిస్తూ ఇంకొకడు బయలుదేరుతున్నాడు. ట్రినిటీని తప్పుపడుతూ ఇంకోటి బయలుదేరుతున్నాడు. వీళ్ళందరినీ సంఘంలోనే లెక్కేస్తున్నారు. ఎలాగునా అర్హతలు లేని వారిని నాయకత్వాల్లో తాగుబోతులను చేస్తున్నారు. క్రైస్తవులు కానివారు కూడా క్రైస్తవ సంఘాల్లో లీడర్షిప్లో చలామణైపోతూ ఉన్నారు. ధనం విషయంలో ఇంటెగ్రిటీ లేని వారుగా అయిపోతున్నారు. స్పిరిచువల్ ఆస్పెక్ట్స్లో కమిట్మెంట్, డెడికేషన్ లేకుండా అయిపోతుంది. చర్చ్ అంటే ఒక బిల్డింగ్, ఒక సమూహం కాదండి. ఇట్ ఈస్ ద రిప్రజెంటేషన్ ఫర్ గాడ్. దే ఆర్ ద రిప్రజెంటేటివ్స్ ఆఫ్ ద హెవెన్ ఆన్ ద ఎర్త్. పరలోకానికి చెందినటువంటి ప్రతినిధి బృందం సంఘం అంటే. ఇట్స్ నాట్ ద జోక్. చూడండి, మనకి మిలిటరీ ఉంటుంది. ఈ మిలిటరీ అన్ని శాఖల కంటే అత్యున్నతమైనది. పౌర శాఖలన్నింటికంటే కూడా సైన్యానికి ప్రయారిటీ ఇస్తారు. సైన్యం లేకపోతే అసలు దేశం యొక్క భద్రత ఉనికి ఉండదు. కాబట్టి సైన్యానికి ఫస్ట్ ప్రయారిటీ ఇస్తారు. సైన్యమే అన్నింటిలో లీడ్లో ఉంటుంది, ఆధిక్యతలో ఉంటుంది. సంఘాల్లో కూడా చాలా విషయాలు గమనింపదగినవి ఉంటాయి. స్పిరిచువల్ గ్రోత్ ఆఫ్ మెంబర్స్, వృద్ధులు ఎట్లా, యవనస్తులు ఎట్లా, స్త్రీలు ఎట్లా, పిల్లలు ఎట్లా, యవనులు ఎట్లా, నడి వయస్కుల గురించి ఎట్లా మాట్లాడాలా, what are the problems the church is facing, the members are facing in their personal lives. కనుక ఒక పాస్టర్ యొక్క అథారిటీ ఎంతవరకు ఉంటుందంటే పర్సనల్ స్పిరిచువల్ లైఫ్, పర్సనల్ ప్రైవేట్ లైఫ్ ప్రశ్నించి దిద్ది సరిచేసి చెప్పే అధికారం దేవుడిచ్చాడు. ఒక సంఘ పెద్ద ప్రైవేట్ ఇష్యూ అయి ఉండవచ్చు, అతని అక్రమ సంబంధం. పాస్టర్ హ్యాస్ అథారిటీ టు కండెమ్ దట్ ఫెలో. ఆ వ్యక్తిని ఖండించే అధికారం పాస్టర్కు ఎల్లవేళలా దేవుడు అనుగ్రహించాడు. గొప్పవాడు కావచ్చు, విద్యావంతుడు కావచ్చు, ప్రశ్నించడానికి వీల్లేదనే భీకరుడు కావచ్చు, బట్ దేర్ ఈస్ అథారిటీ ఫర్ ద పాస్టర్ టు కండెమ్ దట్ వర్స్. అందుకనే పెద్దలను నియమించు, అందుకే నేను నిన్ను క్రేతులో విడిచి వచ్చాను. ఈ పెద్దలు ఎట్లా ఉండాలో పౌలు తిమోతికి చెప్పిందే మళ్ళా తీతుకునకు కూడా చెప్పాడు. అది నేను సాయంకాలపు వాక్య భాగంలో నేను దాన్ని వివరిస్తాను. కనుక ఇక్కడ నేను ముగించే ముందు ఒక మాట చెప్తాను. దేవుడు ప్రతి మనిషి రక్షించబడాలని కోరుతున్నాడు. ప్రతి మనిషి అనుభవ జ్ఞానంలోనికి రావాలని ప్రభువు కోరుతూ కొన్ని నియమించాడు, కొన్ని పోర్ట్ఫోలియోస్ ఇచ్చాడు. అపోస్తలులు గాను, ప్రవక్తలు గాను, కాపర్లు గాను, ఉపదేశకులు గాను ప్రభువు పిలిచాడు, ఏర్పరిచాడు సంఘ క్రమం జరగటానికి. ఆ అథారిటీ మనకు లేకపోతే, ఆ ఆర్డర్ మన సంఘాల్లో లేకపోతే
ప్రతి వారిని ఒక వ్యక్తి ప్రశ్నించేవాడు తల మీద ఉండాలి. అప్పుడే అక్కడ వ్యవస్థ ఏర్పడుతుంది. లేకపోతే మోనోపలి వచ్చేస్తుంది, మోనార్కిజం వచ్చేస్తుంది, నాశనం వైపు అడుగులు పడతాయి. నిరంకుశత్వం వచ్చేస్తుంది. నిరంకుశత్వం మానవుని హృదయాల్లో జీర్ణించుకుపోయి ఉన్నది. ఏకస్వామ్యం వచ్చేస్తుంది, మోనోపలి. నేనే సమస్తం, మాదే ఇంత. అప్పుడు సంఘం ఎదగదు, ఆత్మీయంగా ఎదగదు, భౌతికంగా ఎదగదు, ఆటుపోట్లకు గురవుతుంది. అందుకే పెద్దలు కావాలి. సంఘ పెద్దలు అత్యవసరం. సంఘ పెద్దలు అత్యవసరం. వాళ్ళు సంఘాన్ని ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ ఎవరి అవసరాలు ఎట్లా ఉన్నాయో, అవి ఎట్లా వాటి కొరకు ప్రార్థించాలో, వాళ్ళు ఎట్లా గైడ్ చేయాలో అవన్నీ చేస్తారు. అటువంటి కృప మీ సంఘాలకు దేవుడు దయచేయునుగాక. ఉదయకాలము 11:30 నుండి 12 గంటల వరకు ఇప్పుడు మీరు వాక్యాన్ని విన్నారు. ఈ రాత్రి 9:30 గంటలకు మరొక వర్తమానం కంటిన్యూషన్లో 6వ వచనం నుండి మనం వింటాము. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న తండ్రి, వందనాలు, స్తోత్రాలు. నేటి వాక్య ధ్యానము మాకు దీవెనగా ఇచ్చినందున కృతజ్ఞతలు. బిడ్డలను దీవించండి. మాకు ఎపిసోడ్ సహకారులు కావాలి, పంపించండి. యేసు నామమున మా ప్రేక్షకులను దీవించమని వేడుచున్నాం తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసయ్య కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికి తోడైండును గాక. ఆమెన్.